నిజంగా మనం కొన్ని రోజులు చూసినట్టయితే పేపర్స్లో కాల్ బాయ్స్, గర్ల్స్ ఇలా పట్టుబడ్డారనే కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటాము. బ్రోతల్ దందా బ్రేక్ అయింది. కాల్ బాయ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు రంగంలోకి దిగుతారు. వాళ్ళ వెనక ప్రతి ఒక్కళ్ళ వెనక ఒక స్టోరీ ఉంటుంది. అసలు ఎందుకు ఈ మార్గంలోకి వచ్చారు, అతని వెనుకున్న స్టోరీ ఏంటి తెలుసుకుందాం. ఒక అమ్మాయిని ముగ్గురు మొగాళ్ళు సుఖపెట్టగలరు, కానీ ఒక మొగాడు ముగ్గురు అమ్మాయిని సుఖపెట్టలేడు. అంటే వాళ్ళని సాటిస్ఫైడ్ చేయడం అంత ఈజీ వర్క్ అయితే కాదు. మేము క్యాజువల్గా మాట్లాడుకుందాం. మీ మంత్లీ శాలరీ ఎంత ఉంటుందండి? నా మంత్లీ శాలరీ దగ్గరగా 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది. నాకు 3 lakhs వరకు ఉంటుందండి మంత్లీ. అంటే మీరు సేఫ్టీతో ఉంటారా, లేకపోతే సేఫ్టీ లేకుండానే మీరు ఒక్కోసారి అట్లా? కొంతమంది సేఫ్టీ పెట్టుకొని చేస్తే ఎప్పుడైనా కానీ ఎందుకురా నాకు ఈ కర్మ, ఎందుకు నేను ఇలాంటి వచ్చాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? చాలాసార్లు అండి. ఒక్కనే రూమ్లో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. విచిత్రమైన పనులు చేయించుకుంటారు, రకరకాలుగా హింసిస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? ఒకసారి వాళ్ళు బుక్ చేసుకున్నాక వాళ్ళ ఇష్టం అండి, జాబ్ చేయమంటారు. అది ఒకటేసారి 2, 3, 4 కూడా అటాక్ చేస్తారు. ఏం చేస్తారు? టార్చర్ అంటే ఏం చెప్తారు? ఏమైందంటే జాబ్ చేయమన్నారు 50+ ఆవిడ. లేదండి మేము ఇలాంటి చేయము అంటే ఆవిడ లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చారు. మీరు నిజంగా నిజమండి. లాస్ట్ అండ్ ఫైనల్ మీరు ఏం చెప్పాలనుకున్నారు? మీకు అందరికి ఒకటే చెప్తున్నా, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, నాట్ హోల్స్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. సిటీకి చాలామంది ఏదో అవుదామని వస్తుంటారు, కానీ జీవితం వాళ్ళని వేరే దారిలోకి వెళ్ళేటి చేస్తుంది. అక్కడ కష్టం ఉన్నా కానీ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. కష్టాలు పడుతూనే కుటుంబాన్ని సాకుతూ ఉంటారు. కుటుంబం కోసం చచ్చిపోయేదాకా కూడా వెళ్తూ ఉంటారు. నిజంగా మనం కొన్ని రోజులు చూసినట్టయితే పేపర్స్లో కాల్ బాయ్స్, గర్ల్స్ ఇలా పట్టుబడ్డారనే కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటాము. నిజంగా వాళ్ళు అలా అవ్వాలని రారు. వాళ్ళ వెనక ప్రతి ఒక్కళ్ళ వెనక ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు ఒక కాల్ బాయ్ అన్నారు. అసలు ఎందుకు ఈ మార్గంలోకి వచ్చారు, అతని వెనుకున్న స్టోరీ ఏంటి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. హాయ్ సార్. బ్రదర్ మీ పేరేంటి, అసలు ఈ వృత్తిలోకి ఎలా వచ్చారంటే ఏం చెప్తారు బ్రదర్ మీరు? సార్ పేరు అంటే అవన్నీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదు. సో మాది యాక్చువల్లీ శ్రీశైలం అండి, మహబూబ్నగర్ జిల్లా డిస్టిక్. సో నేను హైదరాబాద్కి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాను. డైరెక్టర్ అవుదామని వచ్చాను. అంటే ఏం చదువుకున్నారు మీరు? అంటే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏం చదువుకున్నారు? మా కుటుంబంలో వచ్చేసరికి మేము 5గురం అండి. 4 అక్క చెల్లెళ్ళు, సిస్టర్స్, నేను ఒక్కడిని. ఓకే. నేను బీటెక్ చేశానండి. బీటెక్ చేశాను. ఓకే. సో నేను ఇక్కడికి ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఓకే. యాక్చువల్లీ అసలు నేను తెర వెనకుండా అనుకున్నా, కానీ ఈ పరిస్థితుల వల్ల కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది. అంటే కెమెరా వెనక ఉండి డైరెక్షన్ చేయాల్సిన వాళ్ళు ముందుకు వచ్చిన పరిస్థితి. అంటే అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీరు ఇటువైపు వచ్చారంటే? అంటే ప్రతి ఒక్కరి వెనక ఒక సాడ్ స్టోరీ ఉంటుంది. అంటే చాలా మంది వస్తూ ఉంటారు, కానీ ఇలా ఉంటారని కూడా చాలా మంది తెలియదు. అసలు మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఈ మార్గంలోకి రావాలి, ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఈ మార్గంలో రావడం సరదా ఏమి ఉండదు కదండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఇప్పుడు 3 అక్కలు, ఒక చెల్లి, వాళ్ళ మ్యారేజ్ చేయాలి. డాడీ సంపాదన అంత ఇప్పుడు తక్కువే. సో నేనే చూసుకోవాలి కదా. సో నాకు మనీ కావాలి, నాకు జాబ్స్ దొరకట్లేదు. నా ప్యాషన్ వేరు, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో కాలేజ్ తరపున ట్రై చేసా, జాబ్ ఏం రాలేదు. ఇక్కడ ట్రై చేసా కానీ అవ్వట్లేదు. సరే మన ప్యాషన్ సైడ్ వెళ్దామని ఇలా ఇండస్ట్రీ వైపు వచ్చాను. ఓకే. హైదరాబాద్కి మీరు ఏ ఇయర్లో వచ్చారు బ్రదర్? మీరు 2020లో వచ్చాను. కరోనా తర్వాత 2021 అనుకో. ఓకే, కరోనా తర్వాత మీరు వచ్చారు. ఓకే. అంటే ట్రై చేశారా మీరు? అంటే డైరెక్టర్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా. అంటే ఇంట్లో నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కానీ ఒక పెద్ద ప్రాసెస్లో మీరు ఫ్యామిలీని పోషిస్తారు అని చెప్పి మీరు ఎలా అనుకున్నారు? లేకపోతే ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని ఇలా వెళ్ళటానికి కారణమే ఇలా ఏమైంది? ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అంటే మనం ఈ 10,000కి 20,000కి జాబ్ చేస్తూ 4 అక్క చెల్లెలు పెళ్లి చేయడం అంటే అది ఇంపాసిబుల్ అండి. కొడితే ఏదైనా గట్టిగా కొడదాం అని ఫిక్స్ అయ్యి, సరే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు
అని డైరెక్టర్ అవుదామని వచ్చాను. కొన్ని కథలు కొంతమంది ప్రొడ్యూసర్ కూడా కలిసి చెప్పాను. వాళ్ళు ఈ స్టోరీ మాకు ఇచ్చేసాయి వెళ్ళిపో అని అన్నారు. అంటే Okay, ఎంతో కొంత డబ్బులు ఇస్తాం నీకు అంటారా? వెళ్ళిపో అని అన్నారు. కానీ నా ప్యాషన్ నాకు ఒప్పుకోలేదు. సరే ఎంత స్ట్రగుల్ అయినా మనమే చేద్దాం అన్నట్లు ఉన్నా. కానీ మనకు మనీ ఎర్న్ అవ్వట్లేదు. ఏం ఓకే, చేయాలి, వచ్చి అంటే తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో డాడీ వాళ్ళు కూడా వాళ్ళకి మనం ఇవ్వాల్సింది పోయి వాళ్ళు మనం అడగలేం కదండి. అవును. సో అలా కొన్ని స్ట్రగుల్స్ అయ్యాయి. అంటే మీకైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో పెళ్లిళ్ళు చేయాల్సిన అది అక్కలు ఉంది. చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇటు వచ్చాను. మా నాన్నగారి సంపాదన సరిగ్గా లేదు కాబట్టి నేను ఇలాంటి వృత్తిలోకి వచ్చాను. అంటే డైరెక్ట్ గా మీరు ఎలా అప్రోచ్ అవుతారు, ఏంటి అసలు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? అప్రోచ్ ఏంటంటే ఒకరోజు ఇట్లనే మా ఫ్రెండ్స్ తోనే రూమ్ లో సిట్టింగ్ వేసాము. వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఒక అతను వచ్చారు. ఓకే. ఇలా నాకు జాబ్ లేదు బ్రదర్, ఏమన్నా పార్ట్ టైం లాగా చూస్తారా, ఇట్లా నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నాకు జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏమన్నా ఇప్పుడు నాకు మనీ కావడానికి ఏమన్నా పార్ట్ టైం జాబ్ చూస్తారా అంటే ఓకే రేపు మార్నింగ్ వచ్చేసేయండి అన్నారు. ఒక ఏరియా చెప్పారు. మార్నింగ్ అక్కడికి వెళ్ళా. ఈవినింగ్ మీకు చిన్న వర్క్ ఉంటుంది, మీ నైట్ షిఫ్ట్ అన్నారు. నాకు తెలియలేదు. ఫస్ట్ మార్నింగ్ అంతా వెయిట్ చేయించారు. నైట్ ఒక కార్ వచ్చిందండి, అందులో ఎక్కేసానంటే ఎక్కడికి వెళ్తున్నామంటే ఎవరేం చెప్పలేదు. అంటే మనం ఇప్పుడు ఎవరైనా పిలిచినప్పుడు అంటే నా జాబ్ ఏంటి, నేను ఏం చెయ్యాలి, Common అడుగుతారు friend కదా కదా. మీకు. అంటే మీరు అట్లా అడిగారా లేకపోతే మీరు? అడిగాను. అడిగితే మీకు చెప్తామండి, నైట్ మాకు కూడా తెలియదు, మీకు మేనేజర్ వారు వేరే ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ జాబ్ ఏంటో అన్నారు అని చెప్పారు. సరేలే ఏదైతే ఉంది అని కార్ ఎక్కేస్తే ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్లారు. బాగా రిచ్ ఉంది, అంత హై క్లాస్. వెళ్ళాక లోపలికి వెళ్ళాక ఓకే. వాళ్ళు వెళ్ళిపోయారు. కారు నాకు అర్థం కావట్లేదు. ఓకే. అలా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే కారులో మిమ్మల్ని అక్కడ దించేసి వెళ్ళిపోయారు. ఓకే. తర్వాత మీ ఫ్రెండ్ కాల్ చేస్తే అరే ఇది సంగతి అని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్లా ఇది కాల్ బై జాబ్, ఇప్పుడు నువ్వు కంపల్సరీ వాళ్ళతో నువ్వు ఉండాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళ దగ్గర నేను అడ్వాన్స్ కూడా తీసుకున్నాను మా ఫ్రెండ్ చెప్పాడు. ఓకే. మీ ఫ్రెండ్ ఓకే వీళ్ళు ఇలా వెళ్తారు అని అడ్వాన్స్ కూడా నేను ఎలాగ వెళ్తున్నాను అడ్వాన్స్ తీసుకున్నాడు. మనకు అడ్వాన్స్ వచ్చినా కనెక్ట్ చేసి అన్నారు. నాకు అర్థం కాలేదు. సరే లోపలికి వేసేసరికి ఒక లేడీ ఉంది. అంటే మరీ ఏజ్డ్ కాదు, మరీ యంగ్ కాదు, అంటే 35. మీకంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు, లేకపోతే ఎంత? 27. ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది? 35-36. ఓకే. అంటే పెద్దిల్లు అంటున్నారు, అంటే ఇంట్లో ఇంకా ఎవరు అక్కడ లేని పరిస్థితి? లేరండి. ఈ కాల్ బై జాబ్స్ యాక్చువల్లీ ఎలా అంటే మీరు ఏదో డైరెక్టర్ అవుదాని వచ్చారు, మీకు ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచారు కదా, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పు అని చెప్పి మీకు తెలియలేదా? మీరు ఎలా తప్పని తెలిసినప్పుడు ఏం చేయలేం కదండి. మా వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, మనం కమిట్ అయ్యాం. అంటే అప్పటికి అంటే ఒకటి నువ్వు ఒక అంబిషన్ తో వచ్చావు, ఒక్కసారి నువ్వు అటువైపు వెళ్తే లైఫ్ మొత్తం నాశనం అయిపోద్దని అని మీరు ఎప్పుడు అనుకోలేదా? ఫస్ట్ నాకు మనీ కావాలి కదా, సో ఫ్యామిలీని చూసుకోవడానికి మనీ. సో ఇలా అని చెప్తే అప్పటికి ఎంత అన్నారు వాళ్ళు? అంటే కాల్ బాయ్ 10,000 అన్నారు. ఓకే. 1 night 10,000 అన్నారు. సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్. ఓకే. అంటే దానికి డబ్బులు అనగానే కొంచెం ఎక్కువ టెంప్ట్ అయిపోయాను. ఓకే. సో అక్కడ వెళ్తే ఒక లేడీ ఉంది, రండి కూర్చోండి అన్నారు. తర్వాత మందు పోసారు. సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉందా, లేదు అంటే మామూలుగా వదిలేసి. అంటే అడిగారా? అంటే చాలా మంది అక్కడికి వెళ్ళగానే ఇప్పుడు దాకా ఫీమేల్స్ ని తీసుకెళ్లి ఇలా చేస్తారు ఇట్లా అని కూడా ఉంది. అంటే ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారా లేకపోతే ఏంటి? అంటే నా జర్నీలో చాలా మంది చూసాను. అంటే అక్కడ నేను ఆ రూమ్ లో అడుగుతున్నాను, మీ మొదటి అనుభవం గురించి నేను అడుగుతున్నాను. ఒక్కరే ఉన్నారు అక్కడ, ఒక్కరే ఉన్నారు. సో నార్మల్ వాళ్ళు మనతో పర్సనల్ డీటెయిల్స్ ఏం షేర్ చేసుకోరు. జస్ట్ నైట్ ఉన్నామా, మళ్ళీ తెల్లారి వెళ్ళిపోయాము, పని చూసుకున్నామా వెళ్ళిపోయాను. వాళ్ళు అంతేగాని మనం తిన్నావా, ఉన్న పర్సనల్ డీటెయిల్స్ అడిగింది ఆవిడే. అసలు ఏంటి, నువ్వు ఎట్లా వచ్చావు? వాళ్ళకు ఇప్పుడు నేను ఫస్ట్ టైం, ఆమె ఫస్ట్ టైం అయితే అలా ఉండదు, వాళ్ళకి రెగ్యులర్ కదా. సో మనం ఫస్ట్ టైం. ఓకే. వాళ్ళు ప్రతిరోజు నువ్వు కాకపోతే సో మనం ఏదో వచ్చామని మీ పేరు, ఆధార్ కార్డు ఇవన్నీ అడగరు కదండి. ఓకే. సో అలా ఆ నైట్ స్పెండ్ చేసాము. ఫస్ట్ లో భలే పర్లేదులే, అమౌంట్ వస్తున్నాయి కదా, ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి అనిపించింది. కొంచెం క్యారెక్టర్ ఒప్పుకోకపోయినా
అలా చేసాం. దాని తర్వాత అందులో స్ట్రగుల్స్ ఉన్నాయి. దీంట్లో స్ట్రగుల్స్ కూడా మీరు ఫేస్ స్ట్రగుల్స్ కూడా చాలా అంటే face చేసాం. మొదటిసారి మీకు ఉన్నారు అంటే ఎప్పటి దాకా ఉన్నారు మీరు? ఎప్పటి దాకా ఉన్నారు? నైట్ మీరు ఏ టైంకి వెళ్ళారు? ఎప్పటి దాకా ఉన్నారు? అంటే వాళ్ళు 10 డ్రాప్ చేశారండి, మళ్ళీ 4:30 అలా వచ్చి పికప్ చేసుకున్నారు. అంటే దీంట్లో ఏదైతే దీనికి సంబంధించి వాళ్ళే డ్రాప్ చేస్తారు మిమ్మల్ని, వాళ్ళే పికప్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఏమైనా టిప్స్ ఇస్తే మాకే అది టిప్స్ మీకు ఒక వాళ్ళకి మన నచ్చితే వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తారు. అంటే మీ వర్క్ ఏదైనా వాళ్ళకి నచ్చితే వాళ్ళకి మీకు ఎక్స్ట్రా మనీ ఇస్తారు. అవును, అది మీరే పెట్టుకుంటారు. బట్ అవి మాత్రం అంటే 10,000 డబ్బులు మీకు ఇచ్చారా లేకపోతే ఆల్రెడీ వాళ్ళు తీసుకున్నారు? లేదు, వాళ్ళకే ఇస్తారండి, మాకు ఇవ్వరు. ఓకే. ఆయన 10,000 మాట్లాడుకుంటే 10,000 ఇస్తే మళ్ళీ నాకు వెళ్తే 3,000 ఇచ్చేవారు, 7,000 వాళ్ళకి. మరి దారుణంగా బ్రదర్. అంటే 10,000 ఇస్తారు అని చెప్పి మీకు తెలుసా అసలు? 10,000 ఇస్తారా నాకు తెలుసు, కానీ రోజుకు 3,000 అని నాతో మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా ఇస్తే మీరు ఉంచేసుకోవచ్చు, పైన ఏమన్నా ఇస్తే అంతే. ఓకే. అంటే చూడండి, లైఫ్ ఒకటి అవుదాం అనుకొని వచ్చి మిమ్మల్ని వేరే దారిలోకి తీసుకెళ్ళింది. బట్ ఎప్పటి నుంచి అంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే 2021 నుంచి స్టార్ట్ చేశారు మీరు? 22 అండి. 22 నుంచి స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాలు. ఓకే, స్ట్రగుల్ అయ్యారు. మీరు అక్కడి నుంచి 22 నుంచి ఇప్పుడు దాకా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు. అవునండి. మీరు కష్టాలు అంటున్నారు కదండి, అంటే ఎలాంటి కష్టాలు మీరు ఫేస్ చేసేవాళ్ళు? ఎలా అంటే ఏం చెప్తారు? కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే అసలు కొంతమంది స్మూత్ గా ఉండదు, కొంతమంది కొంచెం హార్ష్ గా బిహేవ్ చేస్తారు. ఒకసారి నేను అంటే హార్ష్ గా బిహేవ్ చేయటువంటి వాళ్ళు మందు తాగటం అంటే వస్తున్నా, అక్కడికే వస్తున్నాను. ఒకసారి వెళ్ళాను, హోటల్లో బుక్ చేశారు. ఓకే. హోటల్కి వెళ్ళాను. హోటల్కి వెళ్తే అక్కడ 3 అమ్మాయిలు ఉన్నారు, నాకు చెప్పలేదు. వాళ్ళే 3 వచ్చారు, కూర్చున్నారు, తాగారు. వాళ్ళు ఫుల్ డ్రింక్లో ఉన్నారు. నన్ను తాగమని ఫోర్స్ చేశారు. నేను 2 బీర్లు తాగాను. తాగాక ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఏమైందంటే ఆ రోజు నైట్ వాళ్ళు సిగరెట్ తాగుతూ ఇలా కాల్చడం, బీర్ బాటిల్తో చెయ్యి మీద పలగొట్టారు. అలా చిత్రహింస నార్మల్ గా మనం ఎక్కడన్నా ఫీమేల్స్ అలా చేస్తాం, అలాంటివి చూస్తున్నాం. ఎంత వైలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. చాలా మంది ఉంటారు లేడీస్. మీరు యాక్చువల్లీ అబ్జర్వ్ చేశారో లేదో, ఒక అమ్మాయిని 3 మగాళ్ళు సుఖపెట్టగలరు కానీ ఒక మగాడు 3 అమ్మాయిలు సుఖపెట్టలేడండి. అంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్తారు. అవునవునవును, చాలా స్ట్రాంగ్ గా. అంటే వాళ్ళని సాటిస్ఫైడ్ చేయడం అంత ఈజీ వర్క్ అయితే కాదు. ఓకే. ఇంకా మెయిన్ అలాంటి వాళ్ళు అయితే కొంతమంది నార్త్ ఇండియన్స్ అలా ఉంటారు, వాళ్ళు ఇంకా హార్ష్గా తిడతారు, కొడతారు. సో మనం బుక్ చేసుకున్నారు కాబట్టి మనం ఏమనని పరిస్థితి. ఓకే. అంటే 3 ఉన్నారు ఎలాగనే. అంటే మీ పేమెంట్ ఎలా ఉంటుంది? మీకు 3,000 అని చెప్తున్నారు, వాళ్ళు 3,000 అని చెప్తున్నారు. అంటే అక్కడ మనం వాళ్ళకి ఇస్తారా? మీరు ఇప్పుడు అక్కడికి వెళ్తారా, కంప్లైంట్ చేస్తుంటారు కొంతమంది. అంటే ఎంతమంది ఉన్నారు, ఇట్లా కాదు, నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి మీరు అలాంటి ఏమన్నా కండిషన్స్ అలా పెడతారా? లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదైనా టిప్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఎట్లా అంటారు? నచ్చితే టిప్స్ ఇస్తారండి. యాక్చువల్లీ పర్సన్కి ఇంత, ఇక 3 అయితే ఇలా అని కొంత అమౌంట్ కూడా కొంచెం పెంచుతారు, 1,000-2,000 అంతే తప్పితే పెద్ద మార్జిన్ ఏమి ఉండదండి. కాదండి, అంటే మనం నిజంగా ఒక 3 ఆడాళ్ళు కలిసి ఒక అబ్బాయిని బుక్ చేసుకునేంత ఫాస్ట్ అయిపోయిందా మన దేశం అంటే ఒకసారి నమ్మశక్యంగా ఉండదు నిజంగా. అంటే ఏజ్ ఎంత ఉంటుంది వాళ్ళది? అంటే ఆడపిల్లలా లేకపోతే పెళ్ళి కొంచెం అలాంటి వాళ్ళు ఉంటారా? కొంతమంది చూసుకున్నట్టయితే ఏజ్ ఇంకా అబౌవ్ 45 to 50 వాళ్ళు కూడా ఇలాంటివి ఉన్నారు. అలాంటివి జరుగుతుంటాయా? యాక్చువల్ చెప్పాలంటే మన ఇండియా ఎకానమిక్లో 24లో ఉన్నప్పుడు ఎకానమిక్లో 2010లో ఉంటాం, 2010లో ఉంటాం. కానీ ఇలా అమ్మాయిల అభివృద్ధిలో ఇట్లాంటి కల్చర్లో 2050 దాటేసాం మనం. ఇప్పుడు ఏజ్ గ్రూప్ అంటే 50+ ఉన్న వాళ్ళు ఉంటారు. కాదు బ్రదర్, ఇప్పుడు నార్మల్గా మీరు కూడా 27 అంటే మంచి ఏజ్లో ఉన్నారు. వేరే వాళ్ళ అంటే కొంచెం సేమ్ ఏజ్ గ్రూప్ లేకపోతే కంపాక్టబిలిటీ బాగుంటుంది. అలా కాకుండా అదర్ దెన్ పెద్ద ఏజ్ వాళ్ళతో మీరు ఎలా అక్కడ ముందుకెళ్తారు? ఏంటంటే ఏం చెప్తారు మీరు? అంటే మనం ఒకసారి కమిట్ అయినాం కాబట్టి నాకు మంచిగా ఉన్న అమ్మాయిలే కావాలా, పెద్దవాళ్ళు అవన్నీ అంటే మనం వన్స్ కమిట్ అయ్యి వెళ్ళాక కస్టమర్ ఎవరున్నా ఎలా ఉన్నా మన పని ఏదో మనం చూసుకొని రావాల్సింది. వాళ్ళతో పర్సనల్ అటాచ్మెంట్ ఏం పెంచుకోలేము. మనం వారానికి 2-3 చూస్తుంటాం, ఎంతమంది అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీద షేర్ చేసుకో లేదండి. కనీసం వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కాదుగా నెంబర్ కూడా ఇవ్వరండి. వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు, వాళ్ళే వచ్చి డ్రాప్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నీ దగ్గర మొబైల్ ఉంటుందా? అవును, ఉంటుంది. నీ దగ్గర మొబైల్ ఉన్నా కానీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి వాళ్ళు కూడా ఏదన్నా
వాళ్ళ నెంబర్ ఇవ్వటం కానీ అలాంటి ఇచ్చిన సందర్భం ఏమైనా ఉంటుంది? అలా లేదండి. ఒకవేళ అలా ఇస్తే మా వాళ్ళు నన్ను ఊరుకోరు. ఓకే, మీరు ఎందుకు తీసుకున్నారు ఒక్కోసారి కొడతారండి, కొడతారు కూడా. అలా పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళు షేర్ చేయరు. వాళ్ళు షేర్ చేసినా మనం తీసుకోవద్దు. ఎప్పుడైనా కానీ ఎందుకురా నాకు ఈ కర్మ, ఎందుకు నేను ఇలాంటి వచ్చాను అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడన్నా? చాలా సార్లు అండి. ఒక్కనే రూమ్ లో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అసలు నేను ఏమవుదాని వచ్చాను, నేను ఏమైనా, నా గోల్ ఏంటి, నా ఏమేంటి, ఇలా నేను ఇక్కడ ఎందుకు కన్విన్స్ అయ్యానంటే ఈ వచ్చిన మనీతో 2 చెల్లెల పెళ్లి చేశాను. గుడ్, వెరీ గుడ్. 2 చెల్లెల పెళ్లి అయిపోయింది. సరే మనమే అయిపోతుంది, వాళ్ళు బాగుంటారు కదా అని నేను అలా కన్విన్స్ అయ్యి చేస్తున్నాను. అంతే తప్పితే. కానీ మీరు ఇక్కడ ఒక పని చేస్తున్నారు అంటే ఎప్పుడన్నా మీ ఇంట్లో వాళ్ళు అడిగారా నువ్వు ఏం చేస్తున్నావు, హైదరాబాద్లో ఏం చేస్తున్నావు, ఎక్కడైనా అంటే ఏం చెప్తూ ఉండేవాడు? అమ్మ డాడీ చిన్న జాబ్ దొరికింది, ఆ జాబ్ లో చేస్తున్నా అని చెప్పడమే తప్ప ఇలా ఏం జాబ్ చేస్తామని కూడా వాళ్ళకి ఐడియా కూడా లేదండి. ఓకే, వీళ్ళలో ఎలా ఉంటది అంటే అండి, కొంతమంది ఉంటారు వాళ్ళు ఇక్కడ 2-3 డేస్ బుక్ చేసుకుంటారు, బ్యాంకాక్, గోవా. ఓకే, అంటే ఓన్లీ హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా తీసుకెళ్తారండి. ఓకే, వాళ్ళే మొత్తం ఖర్చులు, ఫ్లైట్ బుకింగ్ అన్ని వాళ్ళే తీసుకెళ్తారు. అక్కడ 2 డేస్ అయిపోయాక మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. అక్కడ ఏమన్నా అమౌంట్ ఇస్తే అది వీళ్ళకి తెలవకుండా ఉంచుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే కంట్రీ కానీ లేకపోతే వేరే చోట వేరే ప్లేస్కి వెళ్తే రేట్ ఏమైనా ఎక్కువ ఉంటుందా? మీకు ఎక్కువ ఉంటుందా? అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. కానీ వీళ్ళకి తెలిసినంత వరకు అయితే వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవచ్చండి. వీళ్ళకి తెలియనంత వరకు అయితే ఓకే, వాళ్ళు 10,000 20,000 ఇచ్చిన. వన్స్ వీళ్ళకి తెలిసిందంటే వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు 50,000 ఇస్తే మళ్ళీ 50,000 వీళ్ళకే ఇవ్వాలి, అందులో నాకు 10,000 వస్తాయి. వీళ్ళకి తెలియకుండా ఏమన్నా పైన వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. కొంతమంది తోడుగా తీసుకెళ్తారు. ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా. అవునండి. సో వాళ్ళకి సెక్యూరిటీ కోసము అండ్ సెక్సువల్ కోసము ఇలా తోడుగా తీసుకెళ్తారు కొంతమంది. ఓకే, అన్ని పనులు చేయాల్సి వస్తుంది అక్కడ. అంటే ఏదన్నా టికెట్ లో లేకపోతే ఇంకోటి షాపింగ్ వాట్ ఎవర్ ఏదన్నా కానీ అక్కడ తోడుగా వెళ్ళాల్సిందే అండి. ఓకే, ఇప్పుడు దాకా మీరు గత 2 సంవత్సరాలుగా మీరు ఇదే కాల్ బాయ్ గా మీరు ముందుకెళ్తున్నారు, చేస్తున్నారు. ఎంత మీరు సంపాదించారు సుమారు అంటే ఏం చెప్తారు మీరు? క్యాజువల్ గా మాట్లాడుకుందాం. మీ మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది? నా మంత్లీ శాలరీ దగ్గరగా 1 లక్ష రూపాయల దాకా ఉంటుంది. నాకు 3 lakhs వరకు ఉంటుందండి మంత్లీ. 3 lakhs? 3 lakhs ఉంటుంది. మీరు నిజం చెప్తున్నారా? అంటే నిజమండి. ఓకే, 3 lakhs వరకు. ఇంకా బయటకు వెళ్తే ఇంకెక్కువ ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుంది. అండ్ ఇందులో ఇంతకుముందు మీకు చెప్పాను, మీకు డౌట్ రావచ్చు, 10,000 ఇస్తే 3,000 4,000 ఇస్తారు, ఇక్కడ అలా ఎలా సంపాదిస్తారని. అంటే మనం వెళ్ళే పర్సన్ దగ్గర నుంచి వాళ్ళు హై క్లాస్ అయితే కొంచెం రేటు అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, ఇస్తారు. నార్మల్ అయితే 2-3,000 ఉన్న ఎవరైతే ఎదుటి పర్సన్ బట్టి మీ రేటు పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు చాలా మంది ఏ కంట్రీ వెళ్ళారు ఇప్పుడు దాకా? మీరు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? ఎప్పుడన్నా ఎన్నిసార్లు వెళ్ళారు మీరు? వేరే దుబాయ్ వెళ్ళానండి. దుబాయ్ ఒకసారి USA వెళ్ళాను. అక్కడ 1 day పెద్దగా స్పెండ్ చేయలేదు అండ్ టైం చేయలేదు. 1 or 2 days. బ్యాంకాక్ వెళ్ళానండి. 2 times వెళ్ళండి బ్యాంకాక్. నార్మల్ గా మన ఇండియాలో అయితే గోవా ఒక 50. నాకు ఒక చిన్న డౌట్ అండి, బ్యాంకాక్ లో కావాలంటే వాళ్ళకి అక్కడ ఉంటారు కదా, ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు? అంటే వాళ్ళు నచ్చినట్టు ఉండరు లేదండి, ఒక సెక్యూరిటీ కావాలండి. అక్కడ వాళ్ళు ఏం చేసినా ఇక్కడైతే మనం సెక్యూరిటీగా వెళ్ళి వస్తాం కాబట్టి వాళ్ళ ఆధీనంలో. బాడీ గార్డ్ అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా అలా అంతే. అంటే షాపింగ్ చేస్తూ ఉంటారు, అన్ని కొనిపెడతారా మీకు? వాళ్ళు మీరు కూడా ఏదైనా కొనుక్కుంటారా? ఫోన్ లేకపోతే అట్లాంటిది కొనిపెడతారా? కొంతమంది ఏమో ఏదో వాళ్ళే మన రూమ్ లో వదిలేసి వాళ్ళే షాపింగ్ చేసుకొని వచ్చేస్తారు. ఓన్లీ సెక్సువల్ గానే మీరు? ఓన్లీ అలానే. కొంతమంది ఏమో కొంచెం అటాచ్మెంట్ గా రండి పర్లేదండి అని ఆ షాపింగ్ కి వెళ్ళి ఒకసారి వాచెస్, డ్రెస్, షూస్ అలా కొనిస్తూ ఉంటారు. పర్సనల్ గా అమౌంట్లు దగ్గరగా అంటే లక్షల్లో అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకళ్ళు ఉన్నారండి. పోయినసారి నేను దుబాయ్ వెళ్ళినప్పుడు కొంచెం బలిసిన ఫ్యామిలీ. ఓకే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి. 1.5 lakh ఇచ్చారండి పర్సనల్ గా. సో ఇలానే ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నారు కదా, ఇలానే హై ప్రొఫైల్ జరిగినప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. ఓకే, అంటే కష్టాలు పెడతారు లేకపోతే ఇంకో రకంగా అంటున్నారు. అంటే ఒక్కొక్కసారి ఎంత ఈజీ మనీ వస్తుందా అని చెప్పి మీ స్టోరీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్లాకెళ్దాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? బ్రదర్, ఎప్పుడు అనుకోవద్దు ఇది ఈజీగా ఉంటది అని. ఇందులో చాలా కష్టాలు ఉంటాయండి.
కొత్త కొత్త అంతే రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు, తొక్కుతారు, కొడతారు, బెల్ట్ తీసుకుని కొడతారు. ఒకసారి ఇక్కడ ఇంజురీ కూడా అయిందండి, బేసిస్ పలగొట్టారు, ఒకటి హ్యాండ్ మీద ఒకటి ఇక్కడ. తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి. అంటే ఒకటి కూడా ఇప్పుడు దానికి సంబంధించి యువత అవ్వచ్చు, దాంతో పాటు ఆడవాళ్ళు కూడా చాలా మంది మనం చూసుకున్నట్టు మగవాళ్ళు ఆడవాళ్ళ గురించి డ్రగ్స్ తీసుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. డ్రగ్స్ సంబంధించి గంజాయో లేకపోతే ఇంకా చాలా తీసుకుంటున్న పరిస్థితి. అలాంటి వాళ్ళు కూడా తీసుకొని ఇలాంటి సెక్స్కి వెళ్తారు అని చెప్పి కూడా బయట చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు మీరు ఏమైనా ఫేస్ చేశారు ఇప్పుడు దాకా? ఫేస్ చేయడం వచ్చేదే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు నార్మల్గా మందు తాగి బీరు తాగేట వాళ్ళు చాలా తక్కువ, ఎక్కువ డ్రగ్స్ గంజాయి కొట్టే వాళ్ళే ఎక్కువ. హై ప్రొఫైల్స్ వాళ్ళు ఎక్కువ డ్రగ్స్ కొట్టేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారండి. 1-2 సార్లు నాకు కూడా అలవాటు చేశారు. ఒక 2 days నేను హాస్పిటల్లో ఉన్నాను దీనికి సంబంధించి. అప్పుడు కొంచెం డాక్టర్ల వాళ్ళ కేసు ఏంది, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు కదా, పోలీస్ కంప్లైంట్ అయితే మళ్ళీ మా టీం ఎవరైతే ఉంటారో మేనేజర్ వాళ్ళు వచ్చి ఒక 1.5 lakh 2 lakhs వచ్చి కవర్ చేశారు. సో అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. మనకేమి ఇవ్వరండి హాస్పిటల్ మేనేజ్మెంట్, నా హెల్త్ ఇక నాదే, నన్ను అలా వదిలేసి వెళ్తారు. నాకు రికవర్ అవుతానికి 1 month అలా పట్టింది. డ్రగ్స్ అంటే తెలియకుండా మీరు తీసుకున్నారా లేకపోతే మీకు తెలియకుండానే కలిపిచ్చేశారు? తర్వాత ఏమవుందో కూడా మనకు. ఓకే, నెక్స్ట్ అంటే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? చాలా ఇప్పుడు చూస్తే మీ ఏజ్ 27, ఇంకా మీకు ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ లైఫ్లో? మీరు చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా మీ లైఫ్? అంటే ఫ్యామిలీ పరంగా మీరు ఏమైనా చేయాల్సి ఉందా, లేకపోతే ఇప్పుడు ఇలాగే మీరు ముందుకెళ్తారా, లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇంకో 2 చెల్లెళ్ళు ఉన్నారని చెప్పాను, వాళ్ళిద్దరిని లైఫ్ సెట్ చేసి నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కొని నా ప్రొఫెషన్ నేనేంటో నేను చూసుకోవాలి. అంటే నేను డైరెక్టర్ అవుదామని వచ్చా కదా, సో ఈ అమౌంట్ తోనే నేనే ప్రొడ్యూసింగ్ చేసుకొని ఒక సినిమా తీద్దామని ఒక చిన్న ఆలోచనలో అలా అంటే ఇలా వచ్చిన డబ్బులతో నువ్వే చిన్నగా ఏదైనా ప్రొడ్యూస్ చేద్దాం అనుకో. ఎలా వస్తానంటే నువ్వు డబ్బులే కదా. కరెక్టే మీకు ఎలా వచ్చినాయి, నేను దాంతో నువ్వు చేస్తున్నావు నేను అనట్లేదు. అంటే మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు, అంటే సినిమా రంగం అనగానే డబ్బులు ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ డబ్బులు మీరు అక్కడ తీసుకొని వెళ్ళి పెట్టి అట్లా కరెక్ట్ అంటే మీరు ఇబ్బంది పడతారు అని చెప్పాను అంతే. అదే ఇప్పుడు ప్యాషన్ ఉన్నవాడు ఎలా అయినా దాన్ని రీచ్ అవ్వాలనే చూస్తాడు. అది పోయినా ఉన్నా ఫస్ట్ వాడు దాన్ని రీచ్ అవ్వాలి, మిగతాది మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నా వర్క్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను పెడదామనే చూస్తున్నాను. ఓకే, ఒక్కసారి ఎవరైనా పిలిచిన వాళ్ళు సర్వీస్ నచ్చితే మళ్ళీ పిలుస్తూ ఉంటారా? అలాగే మేము పిలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరంటే అంటే మీరైతే బాగుంటది మీరు రండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే పర్సనల్ గా కొంతమంది సెక్సువల్ రిలేషన్ లో బాగా నచ్చారనుకోండి, లైఫ్ కూడా పెళ్లి చేసుకున్న దాకా కూడా కొంతమంది వెళ్ళే పరిస్థితి, అలాంటి సంఘటనలు మీ లైఫ్ లో ఏమైనా జరిగినాయా అంటే ఏం చెప్తారు మీరు? ఒక క్లయింట్ ఉన్నారండి. ఓకే, ఫస్ట్ టైం మామూలుగా వెళ్ళినప్పుడు ఓకే అన్నారు, తర్వాత సెకండ్ టైం బుక్ చేసుకున్నారు, థర్డ్ అలా కొంచెం క్లోజ్ అయిపోయారు. ఓకే, అలా క్లోజ్ అయిపోయి తర్వాత తెలియకుండానే బాండింగ్ పెరిగిపోయింది. ఓకే, తర్వాత నేను నార్మల్ గా లవ్ అనేది చిన్న స్టార్ట్ అయినట్టు ఆ అమ్మాయి వాళ్ళు ఆవిడతో, అంటే అంత ముందు ఆవిడకి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయ్యి హస్బెండ్ చనిపోయారు. 30+ ఉంటారు. ఓకే, సో నేను కూడా కొన్ని రోజులు అట్లా రిలేషన్షిప్ లో ఉన్నాను, కానీ సడన్ గా ఒక రోజు బయట ఏదో ఇష్యూ అయిందని నన్ను కొట్టేసి పంపించేసింది. అంటే మిమ్మల్ని అంతగా ప్రేమించిన ఆవిడ కొట్టేసి పంపించడం అంటే ఏం జరిగింది? అంటే అవన్నీ చెప్పకూడదు, కొంచెం పర్సనల్ అండి. ఓకే, అది కొంచెం ఒక ఇష్యూ అయింది. సో దానివల్ల ఎవరికైనా ఉంటుంది కదండి, ఒక ప్రాస్టిట్యూట్ అనే చూస్తారు, అంతా ఓన్ తీసుకున్నా చివరాఖరికి అలానే అయిపోద్ది కదా, వెళ్ళిపోవాల్సింది. సో అలా ఒక సంఘటన అయింది, అలా వచ్చేసాను. నార్మల్ గా ఇంట్లో ఎవరు లేనప్పుడే ఇలాగా మీరు వెళ్తూ ఉంటారా, లేకపోతే ఎలా ఎప్పుడన్నా పోలీస్ రైడ్లు ఉంటాయి, పోలీస్ కి సంబంధించి లేకపోతే చాలా ఇబ్బందులు? పోలీస్ రైడ్ అంటే ఒకసారి నేను హోటల్కి వెళ్ళానండి, వాళ్ళే బుక్ చేసుకున్నారు, నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే 2 ఉన్నారు అమ్మాయిలు. సో మేము అలా నార్మల్గా మాట్లాడుతూ మందు కొడుతున్నాము. అలా ఒక 2 hours అయిన తర్వాత కింద నుంచి ఒక కాల్ వచ్చి పోలీస్ రైడ్ జరుగుతుంది అంటే నన్ను అలానే వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. డబ్బులు ఇచ్చారా మీకు? డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఓకే, అలా వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు పోలీసులు వచ్చారు, 1 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారండి. నన్ను తీసుకుపోవడానికి ఎవరు రాలేదు. మీరు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు? పోలీస్ స్టేషన్ లో. ఎందుకంటే ఇలాంటి కేసులు అయితే వాళ్ళు బయటపడతారు కదండి, వాళ్ళు ఎవరు రారు, మన అప్రోచ్ అవ్వరు. అంటే మీరు పంపించిన వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకంటే వాళ్ళ స్కామ్ అంతా బయటపడుద్ది కదా. వాళ్ళు అడిగారు అసలు నిన్ను, వాళ్ళు కూడా అడుగుతారు కదా పోలీసులు, కొట్టడం అలాంటివి చేస్తారు కదా. అంటే ఇవి
నీకు అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి నీకు ఏదన్నా ఏమైనా ఇబ్బంది అయినా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మాకు సంబంధం మాకు లేదని సంబంధం లేదు, అది మీ పర్సనల్, మమ్మల్ని లాగొద్దు అన్నట్టు వాళ్ళు ఫస్టే మాట్లాడతారు. ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత నేనే వాళ్ళు ఇంత ఫైన్ వేసారు, ఇలా చేయొద్దని క్లాసెస్ అవి ఇవి ఇచ్చారు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత బాగా కొట్టారండి. కొట్టి వారం రోజుల తర్వాత వదిలేశారు. ఓకే. అంటే చాలా మంది చెబుతూ ఉంటారు, చాలా ఇబ్బందులకు గురి చేస్తారు, సిగరెట్లు కాలుస్తారు, మందు తాగమని చేస్తారు, లేకపోతే బెల్టులతో కొడతారు, అవునండి. లేకపోతే ఇంకా రకరకాలుగా చిత్రహింసలు చిత్రహింసలు గురి చేస్తున్న పరిస్థితి అని చెప్తూ ఉంటారు. అంటే సైకిక్గా వాళ్ళకి ఏదన్నా మెంటల్గా ఏదన్నా ఇష్యూ ఉంటుందా, లేకపోతే వాళ్ళు దిగిన మత్తులోనో లేకపోతే డ్రగ్స్ లేకపోతే వాట్ ఎవర్ దీన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా? ఎలా ఉంటుంది? ఇది 100% డ్రగ్సేనండి. అంత సైకిల్ ఉన్నోళ్ళు అయితే ఫస్ట్ బుక్ చేసుకోరు. వాళ్ళు ఒకటి అనుకుంటారు, వాళ్ళు మందు తాగి డ్రగ్స్ తీసుకొని మన చిత్రహింసలు పెడతారు. అది అయిపోయాక తెల్లారి వీడెవడో ఉన్నట్టే చూస్తారు. మనకి వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ ఆ రోజు మాత్రం ఒక రచ్చ ఉంటుందండి. ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటారు. బ్రదర్, చాలామంది చెబుతుంటారు, రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తాము, అన్నోన్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా విచిత్రమైన పనులు చేయించుకుంటారు, రకరకాలుగా హింసిస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? చాలా ఉన్నాయండి. అంటే ఒకటని కాదు కదండి. ఒకసారి వాళ్ళు బుక్ చేసుకున్నాక వాళ్ళ ఇష్టం అండి. ఆ బ్లో చాప్ చేయమంటారు, అది ఒకటేసారి 2, 3, 4 కూడా అటాక్ చేస్తారు. 3 4 అలా 5 ఓకే, అలా కూడా వస్తారు. అంటే మనమేం చేద్దాం, వాళ్ళే ఎగబడిపోతూ ఉంటారు. అంటే ఆ మత్తులో చిత్రహింసన చేస్తారు. ఒకటే నేను చెప్తామండి, మనం ఇక మీకు తెలిసిందే కదా, అది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. చాలా చిత్రవదన చేసి తొక్కేస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు అంటే వింటమే కానీ ఇట్లా కానీ నిజంగా అలాంటి వ్యక్తులు ఉంటారంటారా? అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు మన సొసైటీలో. ఇంతమంది ఉన్నారని నాకు ఈ జాబ్లో దిగాక అర్థమైంది. ఇప్పుడు దాకా చాలా మంది చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ లేకపోతే ఇంకోటో లేకపోతే ఆర్టిస్టులకు సినిమా సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళు కూడా ఎలా అంటారు. మీరు అలాంటి వాళ్ళ దగ్గర అట్లాగే ఎలా వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళానండి. ఒకసారి మామూలుగా 2 సీరియల్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. అంటే మీరు ఎక్కడికి వెళ్ళిన దాకా మీరు తెలీదు, అక్కడికి ఎక్కడ మనం అసలు దిగేదాకా తెలీదు. అసలు మీరు వెళ్ళిన దాకా కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి మనం లోపలికి వెళ్ళేదాకా వీళ్ళు వాళ్ళని కూడా తెలీదు. అలా నేను ఫేస్ చేసిన 3 ఉన్నాయండి. 2 టాప్ సీరియల్ యాక్టర్స్, ఇంకోటి టాప్ డైరెక్టర్ భార్య ఒకరు బుక్ చేసి. టాప్ డైరెక్టర్ భార్య? మన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ భార్య. మీరు నిజంగా నిజమండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి మీ ఫీలింగ్ చూడగానే? అంటే షాక్. అంటే వీళ్ళు కూడా ఇలా చేస్తారా, వీళ్ళు కూడా ఇలా మాట్లాడుకుంటారా, వీళ్ళకి ఏం తక్కువైంది అని నాకు అనిపిస్తూ ఉంటది. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా, మీరు ఓన్లీ ఇట్లా వెళ్ళాల్సిన అవసరం అంటే ఇదైతే పర్సనల్ గా ఉంటది కదా. అక్కడైతే ఏదైనా ఇబ్బంది వీళ్ళకి రిలేషన్షిప్ ఉందంటే తెలిసిందే కదా, ఫేమ్ ఉన్న వాళ్ళే. ఇదైతే బ్లాక్ మెయిల్ గిట్లా చేస్తూ ఉంటారు. ఇదైతే పర్సనల్, మన డీటెయిల్స్ ఏమి వెళ్ళవు, జస్ట్ వెళ్ళొస్తాం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి వాటికి కాల్ బాయ్స్ కి లైక్ చేస్తూ ఉంటారు. అంత ఇచ్చారండి? మిగతా నార్మల్ ఇచ్చిన కన్నా ఎక్కువ పేమెంట్ ఇచ్చారా మీకు? కొంచెం ఎక్కువ ఇచ్చారండి. చెప్పొద్దు, ఎక్కువే. మిగతా వాళ్ళు కన్నా వీళ్ళది చాలా కొంచెం హై. మరి చెప్తే ఓమో ఇలా కూడా చేస్తారా అని మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ రౌండ్ ఫిగర్ మనం చెప్పలేము, కొంచెం ఎక్కువనే ఇస్తారు అమౌంట్. అంటే ఇందాక మీరు చెప్పారు బ్రదర్, అంటే నేను చాలా మంది ఇలాగ సీరియల్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాను, పెద్ద కొంచెం ఏజ్డ్ వాళ్ళతో అని మీరు చెప్పారు. పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే పేర్లు ఏమైనా చెప్పే అవకాశం ఉందా? దాన్ని ఏముందండి, ఇప్పుడు చెప్తా, మీరు మీ స్టూడియో ఉంటుందా అంటే అంత హై ప్రొఫైల్ కదా. సరే అంటే ఓకే, మాకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బంది అవుద్ది, మాకు ఇబ్బంది అవుద్దండి. ఒకసారి ఇంతే మా ఫ్రెండ్ అన్నాడండి, పేరు వద్దులే కానీ, ఆయన ఇంతే ఒకసారి కొత్తలో తెలవక రివీల్ చేశాడు, వాడిని అసలు అడ్రస్ లేకుండా చేశారండి. అవునా? ఇలా అసలు ఇప్పుడు వాడు బతుకు కుక్కలు తిని ఇస్తరాకి అయిపోయింది. అంటే కొడతారా వాళ్ళు? కొట్టడం ఏంటండి, చాలా చేస్తారు వాళ్ళు. అసలు మన లైఫ్ లో దేని పనికి రాకుండా చేస్తారు వాళ్ళు. కాబట్టి అందుకనే ఇట్లాంటి మీరు అనుకుంటారు సెలబ్రిటీ అలా కాదండి, అందులో చాలా ఉంటాయండి. మనం ఎంత నార్మల్ వాళ్ళ దగ్గర పోతే అంత ఫ్రెండ్, ఎంత హై ప్రొఫైల్ దగ్గర పోతే మనకు అంత టెన్షన్స్, అంత డేంజరు. మీకు చెప్పడం మర్చిపోయాను డేంజర్ అంటే. ఒకసారి నా లైఫ్లో ఒక సంఘటన జరిగిందండి. ఒక 50+ ఆవిడ బుక్ చేసుకున్నారు, మంచి హై ప్రొఫైల్. కాదు బ్రదర్,
50 సంవత్సరాల వాళ్ళు బుక్ చేసుకున్నారా? అవునండి. మీరు అబద్ధం చెబుతున్నారు బ్రదర్, నేను నమ్మను. నిజమా? లేదండి, ఒకసారి రా చూపిస్తాను. అవునా? నేను చాలా- రాలే కానీ ఏంటి 50 years వాళ్ళు కూడా 50+ 60+ వాళ్ళు కూడా బుక్ చేస్తారండి. ఓకే. అంత పెద్ద చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు కానీ అయితే చెప్పండి. అలా ఉంటారు. ఒకసారి ఆవిడ బుక్ చేసుకుంది, ఆడికి వెళ్ళాక నార్మల్ గా ఉంటుంది అనుకుంటాను. ఒక్కొక్కసారి అంటే అంత బాధగా ఉంది. పర్లేదు చెప్పండి. అంటే ఏం చేపిస్తారు, ఏమంటారు నార్మల్ గా? ఇప్పుడు నువ్వేందంటే మీరు కాల్ బాయ్ కాబట్టి అక్కడికి వెళ్ళి సెక్షువల్ గానే మీరు ఉంటారు, అంతేనా? అంతే కదా? అది ఒక 10 minutes టైం అండి. ఉన్న 12 hours లో అది ఒక 10-15 minutes, మిగతా టైం టార్చరే ఉంటుందండి. ఏం చేస్తారు? టార్చర్ ఒకసారి ఏం చెప్తారు? ఏమైందంటే ఆ టంగ్ జాబ్ చేయమన్నారు. 50+ ఆవిడ. మామూలుగా 20-30 అంటే ఏదో అనుకుందాం, కానీ 50-60 వాళ్ళు టంగ్ జాబ్ చేయమంటారు. అది మనకు అంత కంఫర్టబుల్ గా ఉండదు. లేదండి మేము ఇలాంటి చేయము అంటే ఆవిడ లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చారండి. ఇలా ఇలా హెడ్కి పెట్టారు. గన్ను తీసుకొచ్చి బెదిరించిందే? గన్ను తీసుకొచ్చి బెదిరించిందండి. అప్పుడు ఏం చేస్తామండి? అలా కొన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఒకటి బ్రదర్, మరీ మీరు చెప్తుంటే ఎక్కడ అంటే సినిమాలో కూడా ఎక్కడంటే చూడని సంఘటనలు చెప్తున్నారు. అంటే నార్మల్గా మీరు ఒక కాల్ బాయ్ లాగా వెళ్తూ ఉంటారు కదా, అవునండి. అంటే మీరు సేఫ్టీతో ఉంటారా లేకపోతే సేఫ్టీ లేకుండానే మీరు ఒక్కోసారి అట్లా? మేము ఎప్పుడైనా సేఫ్టీతోనే వెళ్తామండి. కొంతమంది సేఫ్టీతోనే చేస్తారు, కొంతమంది సేఫ్టీ పెట్టుకొని చేస్తే లాగ్ అవతల పడేస్తారు. సేఫ్టీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు, నాకు సేఫ్టీ వద్దు అని తీసి లాగ్ అవతల పడేస్తారు. అలానే చేయమంటారు. ఓకే. ఒక్కొక్కసారి సేఫ్టీతో అవుతే ఒకసారి ఇలా డైరెక్ట్. ఇంకొకటి కూడా మీరు చెప్పారు ఇందాక, డైరెక్టర్ అవ్వాలి, నేను ఒక పెద్ద నాకు ఒక గోలు సినిమా తీయాలి అని చెప్పి అంటున్నారు. కానీ మీరు చూస్తేను ఇక్కడ ఒక కాల్ బాయ్ లాగా ప్రతి రాత్రి ఎక్కడికో వెళ్ళి బాధలు పడి కష్టాలు పడి, అంటే ఫ్యూచర్లో మీరు డైరెక్టర్ అవ్వాలి అటువైపు వెళ్తారా లేకపోతే ఇలాగే మీ వృత్తిని కొనసాగిస్తారంటే ఏం చెప్తారు మీరు? ఇన్ని చేశాక లైఫ్ మంట గుడిచిపోయిందండి. ఇంట్రెస్ట్ లేదు. నేను ఏదో అనుకొని వచ్చా, కానీ ఏదో అయ్యా. ఇప్పటికీ అలా ఉంటుంది, నేను ఇది కాదు అని. కానీ పరిస్థితులు నన్ను లొంగ తీసుకున్నాయి. నేను ఇప్పుడు ఆ ఫీల్డ్కి వెళ్ళి రాణిస్తానా అన్న హోప్ కూడా అలా చచ్చిపోయింది. నేను ఏదో తాత్కాలికమైనటువంటి డబ్బుల కోసం మీరు ఇటువైపు వచ్చి ఇరుక్కుపోయాను అంతే. ఇప్పుడు నా గోల్ ఒకటే, నా గురించి నా లౌడల లైఫ్ ఎప్పుడో వెళ్ళిపోయింది, కానీ నా ఫ్యామిలీ వాళ్ళకి నేనంటూ ఉన్నా అనే ఒక ఆధారం ఉంటూ వాళ్ళని సెట్ చేయాలి. అదొకటి. ఇప్పుడైతే కొంతవరకు డబ్బు ఉంది, ఇంకో 2 చెల్లెల పెళ్లి చేసి మహా అయితే ఇంకొక 6 నెలలు అండి, అంతే. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ చేశాక లౌడాల పెళ్లి ఇంకేం ఆశ ఉంటదండి? అదేంటి పెళ్లి అంటే లైఫ్ లో ఎవరికైనా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళాలి అట్లాంటిది ఉంటది కదా. అంటే మీరు ఇంకా మంచి అమ్మాయిలు ఉంటారు అనుకుంటున్నారా? అంటే అందరూ మనం అట్లా అనకూడదు. అది కరెక్టే, కానీ అంటే వీళ్ళందరూ మందిని చూసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ అయిపోయింది. నేను లేరంటలే, 100లో 90 మంది ఉంటే 10% అయినా మంచి అమ్మాయిలు ఉంటారు, ట్రెడిషనల్ వాళ్ళు ఉంటారు. నేను అందరినీ తప్పుపట్టట్లేను, కానీ నా ఎక్స్పీరియన్స్ లో ఇన్ని చూసా కదా, నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. అమ్మాయిల మీద ఒకరి వాళ్ళ ఇంట్రెస్ట్ పోయింది, పెళ్లి వాళ్ళు ఇంకొకరి ఇంట్రెస్ట్ పోయింది. ఓకే. నాకు అంటే డిఫరెంట్ వాళ్ళని చూస్తూ ఉంటా, కానీ ఇది ఇలా కూడా ఉంటారా అని. అసలు అవ్వదండి పెళ్లి, పిల్లలు ఇవన్నీ పెట్టుకోదలుచుకోండి. అంటే లాస్ట్ ఫైనల్ గా బ్రదర్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది అరే ఫారెన్ అంటున్నారు, సెలబ్రిటీస్ అంటున్నారు, సీరియల్ అంటున్నారు, ఈ మాటలన్నీ చూసి వాళ్ళు కూడా ఇదేదో బాగుంది డబ్బులు అట్లా అనుకో. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు బ్రదర్? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, ఇక్కడ వన్స్ రావద్దు. నేను చెప్పేది ఏంటంటే, వస్తే బయటికి వెళ్ళలేరు. మీ ఫ్యూచర్, మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ, మీరు ఎలా చూసి మీ గోల్ ఏంటో మీరు చేసుకోండి. ఇలా సెక్సువల్గా డబ్బులు వస్తాయి కానీ ఈ దారిలోకి వచ్చారంటే మళ్ళీ బయటికి వెళ్ళలేరు. లైఫ్ మడ్డ గుడిచిపోద్ది. ఒకటే అంటే హెల్త్ కూడా పాడైపోతుంది చాలా. అది మెయిన్ అండి, హెల్త్ మెయిన్. హెల్త్ ఉండదు అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో కూడా మీకు దానికి సంబంధించిన సిగరెట్ ఏం అలవాటు లేకుండా వాళ్ళు గంజాయి కొట్టేస్తారు, బీర్లు దాపిస్తారు, సిగరెట్ దాపిస్తారు, అన్ని చేయాల్సిన మొత్తం చేసేస్తారు. ఇంకా వితౌట్ కాండంతో చేస్తే ఆ మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చిన దానికి సంబంధించిన మెడిసిన్ కూడా తర్వాత ఎవడు ఉండడు కదా. నేను ప్రజెంట్ వాడుతున్నాను, నన్ను పట్టించుకునేవాడే లేడు. ఓకే. సో ఇలా కొన్ని కేసెస్ చూసాయి కదా, సో నాకు ఇంట్రెస్ట్ పోయింది. చివరిగా అయితే ఈ దారిలోకి రావద్దు, హ్యాపీగా
మీరు బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేసుకొని మీ ఫ్యామిలీకి తోడ్పడండి. అంతేగాని ఇలాంటి వాటిలోకి వచ్చి ఇరుక్కుపోయి లైఫ్ని నాశనం చేసుకోవద్దు, క్రిటికల్ చేసుకోవద్దు అని చెప్తారు. ఒక్కోసారి అనిపిస్తుందండి, ఇలా ఇంత హై క్లాస్గా వీళ్ళ కడిపోడు వాళ్ళ కడిపోడు నెలకు 1,00,000 రూపాయలు అటప్పుడు ఇవన్నీ కంటే చక్కగా రోడ్డు పక్కన టిఫిన్ షాప్ పెట్టుకొని హుందాగా బతకడం బెటర్ అండి. నీకు పైసలు లేకపోతే అడకదేంగు, కానీ ఇట్లాంటి పనులు అయితే చేయొద్దు. నీతిగా సంపాదించిన రూపాయి అన్న కడుపులోకి ముద్ద దిగుద్ది. ఇలా అక్రమంగా సంపాదించిన రూపాయి కొన్ని సిచ్యువేషన్స్ తప్పితే మన మనసు ఒప్పుకోదండి. అంటే ఒక్కొక్కసారి నీ మీద నీకు అసహ్యం వస్తా? చాలా సార్లు అసలు నేను చచ్చిపోదాం అనుకున్నా ఒకనొక టైంలో, కానీ మళ్ళీ ఫ్యామిలీ మళ్ళీ ఆలోచించి సరేలే అని ఇప్పుడు నా లైఫ్ మీద నాకేం లేదండి, వదిలేసుకున్నాను. అంత మనం ఇప్పుడు జీరో. బ్రదర్, లాస్ట్ అండ్ ఫైనల్, చివరిగా ఎవరైతే యూత్ కావచ్చు, ఎవరైతే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, గోల్తో ఇక్కడికి సిటీకి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకున్నారు, ఇలాంటి ఇది కూడా బాగుంది కదా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పైసలకు ఆశపడకండి, జీవితాలు నాశనం చేసుకోకండి, నాలాగా మోసపోకండి ఎవరు. మీకు అందరికి ఒకటే చెప్తున్నా, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ నాట్ హోల్స్. ఓకే, ఫస్ట్ చదువుకోండి, జాబ్ చేయండి, మీ పేరెంట్స్ మీ భార్య పిల్లలు అలా ఉండాలి, కానీ ఇవన్నీ సంపాదించే రూపాయి మనం నీతిగా సంపాదించి నీతిగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నిజంగా ఏదైతే ఒక్క నిమిషం అండి, ఈడేదో పూగ్గాడు మొత్తం దెంగించుకొని వచ్చి నీతి వాక్యాలు చెప్తాను అనుకుంటారు. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా అండి, నన్ను కామెంట్లు వేసుకున్నా పర్లేదు. ఎవరికైనా అనుభవం అయితేనే తెలుస్తుంది. సో నా అనుభవమే చెప్తున్నా. ఓకే ఓకే ఓకే, అనుభవం అయితేనే తెలుస్తుంది. రాంగ్ ట్రాక్లోకి రావద్దు, జీవితాలను పాడు చేసుకోవద్దు, ఎందుకంటే మీ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ యొక్క ఎందుకంటే ఎలా మీరు ఇట్లా వచ్చారు, మీ యొక్క స్టోరీని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం సార్.